3 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఖచ్చితంగా బిల్ చెల్లిస్తేనే కొనసాగిస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయి. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్స్ కోసం ఏపీలో నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె కొనసాగుతోంది. 3 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. బిల్లులు చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎస్ ను కలుసుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం భావిస్తోంది. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. అయితే ట్రీట్మెంట్ ఆపేస్తే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంటే 800 కోట్ల బకాయిలు రిలీజ్ చేయాల్సిందేనని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె కొనసాగుతోంది. ఆరోగ్యశ్రీ సీఈఓతో 2 దఫాల చర్చలు విఫలం కావడంతో ఏపీ వ్యాప్తంగా సుమారు 400కు పైగా నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతోనే మూసివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ కౌంటర్ల దగ్గర స్టిక్కర్లు అంటించాయి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు. దాంతో ఆరోగ్యశ్రీ సేవలు అందించే సూపర్ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలపై ఏపీ ప్రభుత్వం కన్నెర చేసింది. ఆరోగ్యశ్రీ బకాయిల కింద 203 కోట్ల రూపాయలు విడుదల చేశామని, ట్రీట్మెంట్ విషయంలో లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అయితే మార్చి 31 వరకు పెండింగ్ లో ఉన్న నిధులు విడుదల చేస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 1500 కోట్లు బకాయిలుండగా కనీసం 800 కోట్లు రిలీజ్ చేస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభిస్తామని పట్టుబడుతున్నాయి. ఇక ఆరోగ్యశ్రీ సేవల బంద్ పై నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అవినాష్ సేవలు అందించలేకపోతున్నందుకు ప్రజలు క్షమించాలని, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అర్థం చేసుకుని కనీసం సగం బకాయిలైనా ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.